మరి కాసేపట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యే వివేక్ ఎన్టీవీతో మాట్లాడారు. లైవ్ చూద్దాం. సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫీల్ ఏమంటే 2009లో రాజకీయాలలో రావడం జరిగింది. మా నాన్నగారు రిటైర్ అవుతున్నానని చాలామంది కార్యకర్తలు, ఎందుకంటే సంబంధాలు ఉండే, లేదు రావాలి, ఎందుకంటే నేను ఎలక్షన్ ఏజెంట్ అప్పుడు మా నాన్నగారికి. సో నేను రాజకీయాలలో రావడం జరిగింది. ఆ స్ట్రగుల్ తెలంగాణ గురించి కొట్లాడడము, దాని తర్వాత కేసీఆర్ అవినీతి ఏదైతే రాష్ట్రంలో ఉండేనో దాని వ్యతిరేకత కొట్లాడడము, ఇవన్నీ కూడా ఒక మా చరిత్ర, మా కుటుంబం చరిత్రనే ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసే చరిత్ర ఉంది. ఇది ఒక అవకాశం ప్రజలకు సేవ చేయడానికి. సో సంతోషంగా ఉంది. ఐ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ మోర్ పీపుల్ మంత్రి పదవి ఉన్నందుకు. ఇంకా ఎప్పుడైనా కానీ ఒక పొజిషన్ వచ్చినప్పుడు దాంట్లో పర్ఫామ్ మంచిగా చేస్తే ప్రజలు కూడా ఎప్పుడు గుర్తుంచుకుంటారు. నేను తెలంగాణ ఉద్యమంలో కూడా అందరం ఎంపీస్ కలిసి ఒక తాటిపైకి వచ్చి కలిసి కొట్లాడినప్పుడు చాలామంది అన్నారు, అరే ఎందుకు నీకు ఇదంతా, మేము అప్పుడు ఆ రోజులలో కూడా యూనియన్ మినిస్టర్షిప్ పోవడం జరిగింది, మేము ఉద్యమం చేస్తున్నామని. కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనుకునేది సాధించాలని. సో ఇది కూడా మంత్రి పదవి ఉంటే డెఫినెట్లీ ప్రజలకు మేలు చేయవచ్చు అని చెప్పి ఒక అవకాశం నేను అనుభవిస్తాను. సార్, స్వేరింగ్ ఇన్ సెరమనీకి రాజగోపాల్ రెడ్డి సార్ని ఇన్వైట్ చేయడానికి వచ్చారు. అంటే మేమిద్దరం కలిసి ఇన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నాము. వారితో మాట్లాడదాం, ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. అఫీషియల్లీ నాకు ఇప్పటివరకు ఫోన్ రాలేదు. నేను వచ్చి వారితో గుడ్ విషెస్ తీసుకుందామని నేను రాజగోపాల్ రెడ్డి దగ్గర రావడం జరిగింది. సార్, మీరు అనుకున్న ఫుల్ఫిల్ అయిందా రాజకీయాల్లో? ఇప్పుడు మంత్రి పదవి చేపట్టబోతున్నారు, వర్క్ ఎట్లా చేయబోతున్నారు, ఏ ఉత్సాహంతో మీరు ముందుకెళ్ళబోతున్నారు? అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక క్యాబినెట్ ఉంది, వారు దాన్ని లీడ్ చేస్తున్నారు. వారి ఆదేశాల ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ పాలసీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ గ్యారంటీస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే అవసరం ఉంది. ప్రజలకు నాడి ఏముంది అది కూడా ప్రభుత్వానికి చెప్పే అవసరం ఉంది. సో దిట్ విల్ బి అ గుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ పీపుల్ అండ్ గవర్నమెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. రైట్, మొత్తంగా నాకు మంత్రి పదవి రావడం చాలా ఆనందంగా ఉంది. నా కష్టానికి ఫలితం దక్కింది. 2009 నుంచి రాజకీయాల్లో ఉన్నాను, ఈరోజుకి మంత్రిని అయ్యాను. రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు మరింత చేరువై పనిచేశాను మంత్రిగా అని కూడా వివేక్ వెంకటస్వామి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రతన్తో నిఖిల్, ఎన్టీవీ, హైదరాబాద్.